ఇలాంటి ఫీట్లు చేసే వాళ్ళని చూస్తే నా బ్లడ్ అయితే బాయిల్ అవుతుంటుంది. తను ఏదో రకంగా తప్పించుకున్నాడు, యూత్‌లో ఉన్నాడు, సో ఫిట్‌గా ఉన్నాడు కాబట్టి తప్పించుకున్నాడు. కానీ అదే బైక్ వెళ్ళి ఈ ముసలోళ్ళని చూడండి. వాళ్ళు సేఫ్‌గా డ్రైవ్ చేసుకెళ్తున్నారు. వీళ్ళ మీద పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మీరు ఏదైతే ఉందో డ్రైవింగ్ నాకొచ్చు బాగా నేను చేసేయగలను. నేను ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవ్ చేసేయగలను. నేను ఒక పక్క మెసేజ్ కొడుతూ టైప్ చేస్తూ కూడా నేను డ్రైవ్ చేసేయగలనని మీరు అనుకోవచ్చు. కానీ దానివల్ల యూ ఆర్ క్రియేటింగ్ ఎ అన్‌సేఫ్ సిట్యుయేషన్ అరౌండ్ యూ. చాలా సార్లు నేను ఫేస్ చేసిందేంటంటే అవతల పర్సన్ ఫోన్‌లో ఉండడం వల్ల నేను చాలా సార్లు ఐ హావ్ టు మేనేజ్. వాళ్ళు యూ టర్న్ వస్తుంది వాడు చూసుకోవట్లేదు. సో ఇలాంటి సిట్యుయేషన్స్ అని మీరు కూడా చూసే ఉంటారు. సో ఐ కంప్లీట్‌లీ డిస్కరేజ్ దిస్ అండ్ అందరికీ చెప్పదలుచుకుందేంటంటే ఒక లైఫ్ పోయాక ఎవరు తిరిగి ఇవ్వలేము. అది మీదవ్వచ్చు, లేకపోతే మీ వల్ల ఇంకొక లైఫ్ పోవడానికి మీరు కారణం అవ్వచ్చు. సో డోంట్ డూ దిస్. ఇలాగా ఫీట్లు చేయడం గానీ, ఫోన్‌లు పట్టుకొని డ్రైవ్ చేయడం ప్లీజ్ ఆపండి. గైస్ ఐ థింక్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను నా వంతుగా ఎప్పుడు కూడా ఎవరైనా సరే రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ గానీ, ఇలా ఫోన్ వైపు చూస్తూ గానీ డ్రైవ్ చేస్తే నేను హార్న్ కొడుతూ ఉంటాను. హార్న్ ఆపను. వాళ్ళు సైడ్‌కెళ్ళే వరకు ఆపను. లేకపోతే వాళ్ళు సైడ్‌కెళ్ళాలా, లేకపోతే వాళ్ళు ఫోన్ పెట్టాలి. అప్పటి వరకు ఆపననమాట. సో ఎందుకంటే అలా చేసి నేను వాళ్ళు ఫోన్‌లో మాట్లాడకుండా చేయాలనుకుంటాననమాట. సో ఈసారి మీకు కూడా ఎవరన్నా కనిపిస్తే కంటిన్యూస్‌గా హార్న్ కొట్టండి. చుట్టుపక్కల నలుగురు హార్న్ కొడితే ఆటోమేటిక్‌గా ఫోన్‌లో మాట్లాడడానికి కూడా అవ్వదనమాట ఆటోమేటిక్‌గా. సో ఐ థింక్ దిస్ విల్ హెల్ప్. మీరు కూడా నాతో మీరు కూడా నాలాగే అనుకుంటే గనక డెఫినెట్‌లీ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మన రోడ్స్‌ని మనం సేఫ్ చేసుకోవడానికి ఈ ప్రయత్నం చేయండి.